ఈ దేశంలో ఉన్నటువంటి పరిశ్రమలలో కార్మికులకు యాజమాన్య వాటా ఉండాలని చెప్పిండు బాబాసాహెబ్ అంబేద్కర్. ఇది ఎక్కడ చెప్పట్లేరే మనం. అంబేద్కరే ఈ దేశంలో పుట్టుండకపోతే మాకు ఇప్పటికీ మూతికి ముంతా వెనక తాటాకుండేది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టడంతో ఈ మనువాదుల మస్తిష్కం మీద కొట్టిండు బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ దేశానికి మనుస్మృతి అనేటువంటిది ఎంత దుర్మార్గమైందో చెప్పిండు బాబాసాహెబ్ అంబేద్కర్. మీ అందరికీ తెలుసు కదా, 1927 డిసెంబర్ 25వ తేదీన మనుస్మృతిని అగ్గిపుల్ల గీకి తగలబెట్టిండు బాబాసాహెబ్ అంబేద్కర్. ఎందుకోసం? ఈ మనుస్మృతి వేల సంవత్సరాలుగా ఈ దేశంలో సాటి మనిషిని మనిషిగా చూడలేదు. పశువును ప్రేమించింది, మనిషిని ద్వేషించింది, దుర్మార్గమైంది. ఆవును ప్రేమించింది, అమ్మను హననం చేసింది ఈ దేశంలో. అందుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి గొప్ప విషయాల్ని మనం వాళ్ళు భరించలేకపోతున్నారు, అంబేద్కర్ను జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకంటే వాళ్ళ గుండెల మీద గుణపం గుద్దిండు. అందుకనే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని రద్దు చేయాలంటున్నాడు. ఒకడు అంటున్నాడు, అంబేద్కర్ పుట్టిన టైంలో నేనుంటే కాల్చి చంపేవాడినని చెప్పానంటున్నాడు. ఈ రోజు నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నా, అలాంటి దుర్మార్గులకి, అలాంటి నీచుల గురించి తెలియజేస్తున్నాను. ఈ ప్రపంచ మేధావిని అంటే నేను కూడా నన్ను ఎవరన్నా గౌరవిస్తారో అనేటువంటి ఆతృత పడితే పడవచ్చు. అంబేద్కర్ కాలి గోటికి, ఎడమ కాలి గోటికి పనికిరాని దద్దమ్మలు, వెధవలు అంబేద్కర్ ఈరోజు విమర్శ చేస్తూ ఉన్నారు. అంబేద్కర్ ఆశయ వారసులు మాత్రమే అంబేద్కర్ దగ్గరికి రావాలి. అంబేద్కర్ ఆశయాల్ని, రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లని, సామాజిక న్యాయాన్ని సమాధి చేసే నీచులు ఇక్కడికి రాకూడదు. ఎస్పెషల్లీ ఈరోజు ఆర్ఎస్ఎస్, బీజేపీ అనేటువంటిది అంబేద్కర్ యొక్క ఆశయాలకి విరోధి. అది ఎట్టి పరిస్థితులలో అంబేద్కర్ని తాకడానికి వీల్లేదు. ఎక్కడో గుడిని ముట్టుకుంటే అపవిత్రం అవుతుంది అంటున్నారే. నీ గుడుల కంటే, నీ మసీదుల కంటే, నీ చర్చిల కంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం 1000 రెట్లు, కోట్ల రెట్లు ఎక్కువ. మీరు ముట్టుకుంటే అపవిత్రం అయిపోతుంది. అందుకనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఔన్నత్యాన్ని దశ దిశలో చాటాలి. ఈరోజు మా ఎంఎన్ఎస్ సభ్యులు చాలా అద్భుతంగా ప్రతి సంవత్సరం ఉదయం 6 గంటలకే ఇక్కడికి వచ్చి అత్యంత క్రమశిక్షణ ప్రదర్శించి అంబేద్కర్ పట్ల, ఈరోజు అంబేద్కర్ ఆశయం పట్ల ఆశయ వారసులుగున్న మీరందరూ కూడా అకుంఠిత దీక్షతోటి ఈరోజు ఇక్కడికి వచ్చారు. మీ అందరికీ మరొక్కసారి అంబేద్కర్ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లడం అంటే భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవటం. అంబేద్కర్ ఆశయాల్ని ముందుకు తీసుకోవటం అంటే మనువాదుల కబంధ హస్తాల్లో నలిగిపోతున్నటువంటి దేశాన్ని నుంచి విముక్తి చేయటం. అంతేకాదు రిజర్వేషన్లు కాపాడటం, అంతేకాదు సామాజిక న్యాయాన్ని మనం ముందుకు తీసుకెళ్లటం, ఈ దేశంలో అసమానతలు లేని సమాజాన్ని నిర్మించటం, ఈ దేశంలో కులం లేని, మతం లేని, దేవుడు లేని సమాజాన్ని నిర్మించటం.